తవ్వకాలు అక్రమ మట్టి మట్టి వాళ్ళు అక్రమ మట్టి తవ్వకాలు మట్టి వాళ్ళు అక్రమ మట్టి తవ్వకాలు మట్టి వాళ్ళు అక్రమ మట్టి తవ్వకాలు రైతులకు స్వేచ్ఛగా నీరు రైతులకు స్వేచ్ఛగా నీరు గారు తక్షణమే స్పందించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించాలి. రైతులకు న్యాయం జరగాలి. రైతులకు న్యాయం జరగాలి. రైతులకు న్యాయం జరగాలి. అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలి. అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలి. చెరువు కింద హైకోర్టు రైతులకు సక్రమంగా నీరు, చెరువు కింద హైకోర్టు రైతులకు సక్రమంగా నీరు, హైకోర్టు రైతులకు సక్రమంగా నీరు. అక్రమ మట్టి తవ్వకాలు అక్రమ మట్టి తవ్వకాలు అక్రమ మట్టి తవ్వకాలు అక్రమ మట్టి తవ్వకాలు వ్యవసాయ రైతులు నా పేరు జవాది కృష్ణమాధవరావు, ఎక్స్ సర్పంచ్ ఎఫ్కేపాలెం అండ్ ఎక్స్ జడ్పీటీసీ పిఠాపురం మరియు స్టేట్ జడ్పీటీసీల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. మేము ఇక్కడ ఈ చెరువు ఇటుక బట్టి వాళ్ళు తీసుకెళ్లి మట్టి తవ్వుకోపోవడానికి గత నెల రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తుంటే మేము అడ్డుకుంటున్నాం, పోరాటం చేస్తున్నాం ఆ రోజు నుంచి. కానీ మేము ఇక్కడ ఉన్నంతసేపు వాళ్ళు రాకుండా ఏదో పాకిస్తాన్ ఇండియా మీద కవ్వింపు చర్యలు చేసినట్టు మేము లేని టైంలో ప్రొక్కలేని నింపడం, మేము వచ్చి మళ్ళీ పైకి ఎక్కించడం అలాగే 5-6 సార్లు దఫాలు జరిగింది. కానీ ఇది న్యాయం కాదు. ఎందుచేతంటే మేము చేతగాని వాళ్ళు ఏం కాదు, కాకపోతే శాంతి భద్రతల లోపం గురించి ఆలోచిస్తున్నాం. ఈ విషయం అధికారులు ఇక్కడ పరిపాలించే స్థానిక శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గమనించుకుని ఇక్కడ 4 గ్రామాలు, ఒక 2 గ్రామాల పక్కన 2 గ్రామాల పక్కన పట్టీలు కాసుకుని పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళని చంపేస్తారా మీరు, లేదు అంటే మీ యొక్క చర్యలు తగిన చర్యలు తీసుకుని ఆపుతారా అనేది ఒక ప్రశ్న. ఇకపోతే రెండోది, అన్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎన్నికల ముందు ఎన్నికల్లోనూ మట్టి మాఫియా, గ్రామాల మాఫియా, ఇసుక మాఫియా అని గొగ్గోలు పెట్టి ప్రచారం చేశారు మా కాకినాడ పిఠాపురం నియోజకవర్గంలోను కాకినాడ పార్లమెంట్ లో. మరి మీరు చేస్తున్నది ఏంటిప్పుడు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎప్పటికైనా మా రైతుల యొక్క బాధలో మీకు ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ శాంతి భద్రతల లోపం జరగకుండా న్యాయం చేయమని మా రైతుల తరఫున ఉభయ 4 గ్రామాల తరఫున మీకు మనవి చేసుకుంటూ విన్నవించుకుంటున్నాను. అయితే మేము గత నెల రోజుల నుంచి నిరసన చేస్తున్నాం. ఈ అర్ధనగర నిరసన కూడా ఈ రోజు తెలియజేయడానికి మీ వరకు చేరుస్తారు ఈ పత్రిక మీ సోదరుల ద్వారా తెలియజేసుకోవడానికని చేస్తున్నాం. అయితే మేము ఇన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ మీ యొక్క ఇక్కడ మీరు నియమించినటువంటి రాజకీయ నాయకులు స్పందించకుండా మీకు తెలియజేస్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ ఇంకా అధికారులు రాజకీయ నాయకులు వెనకాలండి ప్రోత్సహిస్తే ఇక్కడ శాంతి భద్రతల లోపంతో రక్త కల్లోలం జరుగుద్దని కూడా ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ప్రకృతిపాలెం గ్రామం నుంచి గ్రామ సర్పంచ్ని ఉమ్మడి మహాలక్ష్మి శేఖర్ మాట్లాడుతున్నాను. నేను ఈరోజు మా గ్రామంలో 58 ఎకరాల పాపిడి దొడ్డి చెరువు కలదండి. ఆ చెరువు పూర్తిగా దీని మీద సుమారుగా 500 ఎకరం ఆయకొట్టు ఆధారపడి ఉందండి. ఈ చెరువులో వచ్చినటువంటి నీళ్లతోటి వ్యవసాయం సాగు చేసుకోవడానికి మా గ్రామం ప్రకృతిపాలెం గ్రామం, మాతో పాటు ఒక కంద్రాడ గ్రామం 100 ఎకరం దీని మీద ఆయకొట్టు ఆధారపడి ఉందండి. అలాంటి ఈ చెరువుని గతంలో 2 సార్లు 2 పర్యాయాలు తవ్వడం జరిగినది. ఈ తవ్వడం వల్ల ఏమైందంటే చెరువు మామూలుగా పంటలు పండించి లెవెల్స్ కన్నా భూమి లెవెల్స్ కన్నా 2 మీటర్లు ఆల్రెడీ లోతుకుందండి ఇది చెరువు. ఇది ఇంకా తవ్వేస్తే ఇంకా అక్రమంగా ఈ మట్టిని తవ్వేస్తే ఇటుకబట్టి వాళ్ళు వీళ్ళందరూ కూడా పొలవమని తిరుగుతూ ఉన్నారండి. తవ్వేస్తానని ఆర్డర్ ఉందండి, అది ఉందని ఇది ఉందని. ఇంకా తవ్వేస్తే ఇంక ఈ చెరువులో నీరు ఇప్పటికే రావట్లేదండి బయటికి. ఇంకా ఆ నీరు కూడా బయటకు రాదండి. ఇంకా బయటకు రాకపోతే ఈ పంటలు అవి పండవండి. ఇంకొక విషయం ఏంటంటే ఏలేరు ఆయకొట్టుకి
చివరి భూమి అండి. ఆ ఏలేరు ఆయకట్టుకు థైలాండ్ అండి మా ఊరు చివరిన ఉందండి. ఈ ఇంకొక విషయం ఏంటంటే ఈ చెరువులోకి నీరు బారి కాలువ ఈ విరవాడ గ్రామం మిడిల్ నుంచి ఊరు మధ్య నుంచి వస్తూ ఉంటదండి. ఆ కాలంలో పంట కుప్పలో అన్ని వేసేసి ఇష్టాయలాసంగా కప్పేటేస్తుంటారండి. మా రైతులు మాపులు వెళ్ళి అవన్నీ పగలంతమాని వ్యవసాయంలో పనులు చేసుకుని మాపులు వెళ్ళి ఆ వంతుల వారి సిస్టమ్ వచ్చినప్పుడు ఆ వంతు మిస్ అవ్వకుండా మాపులు వెళ్ళి ఆ చెత్త చెదారాన్ని ఇదంతా క్లియర్ చేసి కొన్నో నీళ్ళ చుక్కలు పెట్టుకుని ఇందులోకి ఈ నీళ్ళ చుక్కలతోటి పంటలు సాగు చేసుకుంటున్నారండి. ఇంకొక విషయం గొప్ప విచిత్రం ఏంటంటే ఈ చెరువుకి 2 స్లూయిస్ ఉన్నాయండి. అప్పర్ స్లూయిస్ ఒకటి, లోయర్ స్లూయిస్ ఒకటి. ఈ 2 స్లూయిస్లు ఇప్పటికి రిపేర్ కానీ దాన్ని కట్టడం కానీ ఎన్నో సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడం జరిగిందండి. కట్టడం లేదు. వచ్చిన నీరు వచ్చినట్టు అవతల పోవడం. జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఇప్పుడు ఈ చెరువుని ఇంకా లోతుగా తవ్వేస్తానని ఇటుక బట్టీలోళ్ళు ఒక మహిళ పేరునే ప్రకృతిపాలెం గ్రామానికి సంబంధించిన ఇరవాడ మహిళ పేరునే ఓ 3 ఎకరాల భూమికి ఆర్డర్ తెచ్చుకుని చెరువుని ఇంకా తవ్వేస్తానని వాళ్ళు వచ్చారండి. వస్తే మా గ్రామంలో ఉన్నటువంటి రైతులు, చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయం కూలి పని చేసుకుంటే ఈ అనుబంధంగా బతికి వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఏకమవి ముక్తకంఠంతో ఆడ మగ అందరూ ఏకమవి ఇది బతుకుదెరువు, ఇది పోయిందంటే మన గ్రామానికి పంటలు పండించడానికి, మన గ్రామానికి ఆదాయానికి జీవనడి. ఇది ఇంకా లోతైపోయిందంటే ఇందులో నీరు యువతలకు రాదండి. ఇప్పటికే ఈ చెరువు ఆయకొట్టు పక్క పొలాలన్నిటికీ కూడా నీరు పెడుతుంటే అందులో నీరు ఇందులో పోతుంది కానీ నీరు బయటకు వెళ్తలేదండి. ఇది ఇంకా లోతైపోతే ఇందులో నీరు బయటకు వెళ్తాండి. వచ్చిన నీరు వచ్చినట్టుగా ఇందులో ఇంకిపోతుంది. దీనివల్ల మొత్తం ఆయకొట్టు సర్వనాశనం అయిపోతుంది. ఇటీవల కాలంలో ప్రొక్లేన్ మీరు అడిగించినప్పుడు స్థానిక ఎంఆర్ఓ కూడా వచ్చారు. ఏం చెప్పారు? స్థానిక ఎంఆర్ఓ గారు వచ్చి ఎంఆర్ఓ గారు ఏమంటారంటే మీరు కూడా పర్మిషన్ కావాలంటే ఇస్తాం మీకు, మీరు కూడా పంట పొలాలకి తోలుకోండి అని అంటాడండి ఆయన. మాకు పంట పొలాలకి పొలాలకు తోలుకోమంటున్నాడండి ఆయన. పొలాలకు తోలుకోమంటే ఓకే, నేనే కాదని అన్ను. కానీ ముందు చెరువు పంట పండాలి కదండి. చెరువులో నీరుంటే పంట పండుద్ది. పంట పండినాక భూమి పనికిరానప్పుడు ఈ మట్టి తోలుకుని మేమేం చేసుకుంటామండి? మట్టిని ఇంకా మెరక చేసుకోవాలండి. ఈ మట్టి ఎత్తుకుని వెళ్ళి భూములు ఇంకా మెరక చేసుకోవాలా, చెరువు ఇంకా డౌన్ చేసేసి దీన్ని అలా వదిలేయాలి. డిమాండ్ ఏమీ లేదండి. ఈ చెరువుని తవ్వకూడదండి. ఈ చెరువు తవ్వితే మీరు వచ్చి పరిశీలించండి. మీరు వచ్చి పరిశీలించండి, మీకే తెలుస్తుంది. మేము ఈ ఆయకొట్టు కన్నా ఇది లోతుందో లేదో మీరు వచ్చి పరిశీలించండి, అధికారులు వచ్చి పరిశీలించండి, మీకే తెలుస్తుంది. మేము చెప్పక్కర్లేదండి, జగమెరిగిన సత్యం ఇది. ఆయకొట్టు కన్నా డౌన్ ఫాల్ లో ఉందండి ఇది. ఇప్పుడు అటు సైడ్ ఏదో కొంచెం మెరక ఉంది అన్నారండి. ఇప్పుడు చెరువు ఎలా ఉంటుందండి? ఒక పక్క మెరక, ఒక పక్క పల్లంతో ఉంటుందండి. ఆ మెరక ఉన్న నీరంతా కూడా పల్లం నుంచి లోయర్ స్లూయిస్ ద్వారాగా పంట పొలాలకు నీరు వెళ్తుంది. తక్షణం కూడా ఈ మట్టి తవ్వకాలు ఆఫ్ చేసి ఈ చెరువు ఎలా ఉండేదాన్ని అలాగా ఉంచవలసిందిగా మేము సవినయంగా మా యొక్క డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా గ్రామంలో ఉన్న రైతులందరి తరఫున మీకు శతకోటి దండాలు పెట్టి మేము మొక్కుకుంటున్నాం. మా చెరువును మాకు ఎలా ఉంచితే మా పంటలు పండుతాయి, మేము అందరం కూడా ఎక్కడికి వలసపోకుండా మా జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని మేము చెప్పాడు. మైడి శ్రీనివాస్ అన్న ఆయన్ని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టి ఏరియా అంతా కూడా నాశనం చేస్తున్నాడండి. పిఠాపురం తాలూకా అంతా నాశనం చేసాడండి. మళ్ళీ శ్రీనివాసం కాపాడడానికి ఇప్పుడు రమ్మని చెప్పమంటే రాలేదు. ఇప్పటికి ఇక్కడ మయ్యాన్ని ఏం చేశాడు, బోకర్లను పెట్టాడండి. బోకర్లను పెట్టి తోలించుకొని ఒక వేనేస్తున్నాడండి మట్టి అంతా. రైతులు సర్వనాశనం చేసేదానికి లేబర్ని బతకకుండానే పరిస్థితులు చేస్తున్నాడండి మరి శ్రీనివాసం. అక్కడ చెరువు మాదండి. ఏరియా 20 ఏరియాలో 16 ఎకరాల 12 సెంట్లన్నర ఉందండి. ఏంటండి అది కూడా తవ్వేస్తానంటున్నారండి. ఆ నీరు రాకపోతే మాకు రాదండి. అక్కడ తవ్వేశారు అనుకోండి, నీరుకి ఈతలకు రమ్మంటే రాదండి. మా రివాజిగా పొలివేరులో ఉంటూ ఉండొచ్చండి. నీరు మాకా వాళ్ళకా? చెరువు మా పేర ఉందండి, మా పొలివేరులో ఉందని మా తవ్వేస్తామంటున్నారండి. అది మరి శ్రీనివాస్ గారు ఇచ్చేసారండి. నేను ఎవరో కురుబాళ్ళ రాంబాబు గారు, మీరు కురుబాళ్ళ రాంబాబు గారు మాది ఎంపీపీ అండి. ఆయన ఏం చేసేది తెలిసిందండి, మీరు గోయిలు దొరికించుకున్నారా పవత్పరువులు పట్టిపోతేని మీరు దింపండి అని దింపించాడండి. దింపితే అది ఏం చేయాలి? నరుక్కోవాలా, బతకాలండి. సచ్చిగా కానేరు, నరికేసుకునేలా కానేరు. ఈ లోపల పోలీసు వారు వచ్చి మాకు ఒక ప్రాణరక్షణ పెట్టారండి 2 ఊళ్ళకి. అది చెప్పుకొని ఎంఆర్ఓ గారు వచ్చి ఏమన్నారంటే అండి, మీరు కావాలంటే మీరు తవ్వుకోండి అంటున్నారండి. మేము తవ్వుకుంటే ఇంక బతికేలాగా ఏముందండి? ఇక్కడ నీరు కింద ఉండిపోద్దండి. ఇవాళ ఎవరు వచ్చినా సరే పక్కన చేలు చూడండి, కింద చెరువు చూడండి. ఏది లోతుందో తెలిస్తే మాకు అది కావాలండి.
అంతేగాని మాకు ఏమీ వద్దండి. నీరు మాత్రం ఇందులో మట్టి తీయకుండా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చెప్పండి, అది ఒకటే కావాలి. ఆ ఉదయం మరిడి శ్రీనివాస్ ఎవడండి? మరిడి శ్రీనివాస్ ఎవరికి సంబంధం లేదండి ఇక్కడ. ఇప్పుడు ఈ ఆళ్ళకి మాకు ఎక్కడున్నాడో కాపాడే, ఆ కార్యకర్తలకు కాపాడే. మేము చేసేవాడిని, తెలుగుదేశం పార్టీ పెట్టిందండి నేను. ఊరికి ఎప్పకేపాలి అలాగన్నా నేనేను పట్టించుకోలేదండి. ఏంటంటే మరి అందరూ కలిపే కదండి చేసాం. చేసినట్టు మేము వస్తాదులు అంటున్నారండి జనసేన వాళ్ళు. అది అలా తప్పండి. అది ఊరికి ఉపకారం చేసి ఇది ఉపకారం చేసినట్టు చేయాలండి. గంటకో పార్టీ పాడి వాళ్ళు ఒక రకంగా మారిపోతున్నారండి, గంటకో రకంగా చేరుతున్నారు. మాకు అదంతా అనవసరం అండి. మీరు ఏం చేస్తారో మీ విలేకరులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు న్యాయం జరపాలండి. నేను తెలుగుదేశం పార్టీ పేషెంట్ అండి, ఎప్పగాయపాలెం రెడ్డి సత్యనారాయణ. అది అంతకేం లేదండి. బాబు